కార్తీక పురాణం 23వ రోజు 23వ అధ్యాయం. శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట. అగస్త్యుడు మరల ఆత్రి మహర్షిని గాంచి, ఓ మునిపుంగవా, విజయమందిన పురంజయుడు ఏమి చేసినో వివరింపుమని అడుగగా ఆత్రి మహాముని ఇట్లు చెప్పిరి. కుంభసంభవ, పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజ్యులందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను. తన యొక్క విష్ణు భక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమంతుడు, పవిత్రుడు, సత్య దీక్షా తత్పరుడు, నిత్యాన్నదాత, భక్త ప్రియవాది, తేజోవంతుడు, వేదాంగ వేత్తము అయ్యుండెను. వేదాంగవేత్తియో అయి ఉండెను. మరియు అనేక శత్రువులను జయించి దశ దిశల తన అఖండ కీర్తిని ప్రసరింపచేసెను. శత్రువులను సింహస్వప్నమై విష్ణు సేవ దురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కూడా జయించిన వాడై ఉండెను. ఇన్ని ఏలా అతడిప్పుడు విష్ణు భక్తాసరుడు, సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను. అయినను తనకి తృప్తి లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున, ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతజ్ఞుడు అగుదునా అని విచారించుచుండగా ఒకానొక నాడు ఆ శరీరవాణి, పురంజయ, కావేరీ తీరమున శ్రీ రంగక్షేత్రం ఉన్నది. దానిని 2వ వైకుంఠమని పిలిచెదరు. నీవచటికేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము. నీవీ సంసార సాగరమును దాటి మోక్ష ప్రాప్తి నొందుదువు అని పలికెను. అంతటా పురంజయుడు ఆ శరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గ మధ్యమునున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు, ఆయా దేవతలను సేవించుచు, పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనేరు. అక్కడ కావేరీ నది 2 పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీ రంగనాథాలయమున శేషశయ్యపై పవలించియున్న శ్రీ రంగనాథుని గాంచి పరవశమంది చేతులు జోడించి, దామోదరా, గోవిందా, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం పాహిమాం, రక్షమాం దాసోహం, పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయో శ్రీ రంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరు. పురంజయుడు శ్రీ రంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరి సిరి సంపదలతో, పాడి పంటలతో, ధన ధాన్యాలతో, ఆయురారోగ్యములతో నుండి అయోధ్య నగరము దృఢ తర ప్రాకారములు కలిగి, తోరణ యంత్ర ద్వారములు కలిగి, మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను. అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పురులై, రాజనీతి కలవారై, వైరి గర్భ
నిర్భేదకులై నిరంతరము విజయశైలురైరి. ఆ ప్రమత్తులై ఉండిరి, అప్రమత్తులై ఉండిరి. ఆ నగరమందలి అంగనామణులు హంసగజ గామినులు పద్మ పత్రాయత లోచనులైన విపుల శోణిత్వము, విశాల కటిత్వము, సూక్ష్మ మధ్యత్వము, సింహకుచ పీనత్వము కలిగి రూపవతులనియు శీలవతులనియు గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండిరి. ఆ నగరమందలి వేలాది మంది నృత్య గీత సంగీతాది కళా విశారాదులై పౌఢ్రాలై వయోగుణ రూప లావణ్య సంపన్నులై సదా మోహన హంసాలంకృత ముఖ శోభితాలై ఉండరి. ఆ పట్టణ కులాంగనలు పతిశుశ్రూష పారాయణులై సద్గుణాలంకార భూషితులై చిద్విలాస హాసోల్లాస పులకాంకిత శరీరలై ఉండిరి. పురంజయుడు శ్రీ రంగక్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరెను. పురంజయుని రాక విని పౌరజనాదులు మాంగళ్య వాద్య తుర్య ధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురమున ప్రవేశపెట్టిరి. తరువాత ధర్మాభిలాషి అయి దైవభక్తి పారాయణుడై రాజ్యపాలన మొనర్చుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారము అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వనప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమున కేగెను. అతడ వనప్రస్థాశ్రమ మందు కూడా ఏటేటా విధానముగా కార్తీక వ్రతమాచరించుట క్రమముగా శరీర ముగుడుటచే మరణించి వైకుంఠమునకు పోయెను. కావున ఓ అగస్య, కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది. దానిని ప్రతివారును ఆచరించవలను. ఈ కథ చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. 23వ 23వ రోజు పారాయణం సమాప్తం. కార్తీక దామోదరాయ నమః. ఓం నమః శివాయ.